బట్టలు కొత్త అది ఈ పాతది బర్హినారాంతర్ఘోషక సృజతే నదతాంబలి తరామజాకిలవీం సౌమ్యా శీఘ్రగాం సాగర గంగమ వనంలో నెమళ్ళు కోస్తున్న ధ్వని కూడా వినపడు. ఓ సౌమ్యుడ, వేగంగా ప్రవహించేది సాగరం చేరేది అయిన గంగా నది దాట. విజ్ఞాయ రామస్య వచః సౌమిత్రి మిత్రనందన గుహమ మామంత్ర సూతంచ సోతిస్తద్భ్రాతురగ్ర. సుమిత్రులకు ఆనందం కలిగించే లక్ష్మణుడు రాముడి మాట విని గుహుణ్ణి సుమంత్రుణ్ణి పిలిచి వాళ్ళకు ఆ విషయం చెప్పి రాముడి ఎదట నిలబడి సతు రామస్య వచనం నిశమ్య ప్రతిగృహ్య స్థపతి స్థూర్ణమాకాయ సచివా నిదమబ్రవి. గుహుడు రాముడి మాటలు విని దాని ప్రకారం వెంటనే మంత్రులను పిలిచి ఇలా అన్నారు. అస్య మాఖర సంయుక్తాం కర్ణగ్రాహవతీం శుభం సుప్రతారాం దృఢాం తీర్థే శీఘ్రం నావముపాహర. సులభంగా దాటానికి వీలై దృఢమై సమర్థమైనై నడిపేవాడు, సుక్కాని పట్టు బాగా ఉన్నవాడు అయిన అందమైన నావని రాముడి కోసం వెంటనే రేవులోకి తీసుకురండి. తం దిశమ్య సమాదేశం గుహామాత్యగణో మహాన్ ఉపోష్య రుచిరాం నావం గుహాయ ప్రత్యవేదయ. గోని అమాత్యుడు ఆజ్ఞవిని అందమైన ఒక పడవను తీసుకొచ్చి విషయాన్ని గుహుడికి చెప్పారు. తతః సంప్రాజ్యైర్భూత్వా గుహో రాఘవమబ్రవీత్ ఉపస్థితేయం నౌద్దేవ భూయః కిం కరవాణితే. గుహుడు చేతులు మొడ్చి నమస్కరిస్తూ రాముడితో అన్నాడు. ప్రభు, ఇదిగో నాకొచ్చింది, ఇంకా నన్నేం చేయమంటావు? తవామరసుత ప్రక్ష తత్వం సాగరగాం గది నౌర్యం పరుష వ్యాఘ్ర తాం త్వమారోహ సుఖ. దేవతా పుత్రులతో సమానుడు పురుష శ్రేష్ఠుడిపై రమా సముద్రంలోకి ప్రవహించే గంగా నది దాటటానికి నావ సిద్ధంగా ఉంది. ఉత్తమ వ్రతాలు గల రామా, నువ్వు నావ ఎక్కు. అధోవాచ మహాతేజ రామో గుహమిదం వజ కృత కామోస్తి భగవత శీఘ్రమారోప్యతామి. అప్పుడు మహా తేజస్యాది అయిన రాము గుహుడితో, నేను కోరిన విధంగా చేశావు, మమ్మల్ని నావ ఎక్కించు. తత కలాపాన్ సన్నహ్య ఖడ్గౌ బద్ధ్వాచ ధన్వినో జగ్మతుర్యేన తావు గంగా సీతయా సహ రాఘవ. రామలక్ష్మణుడు అంబుల పొదుల ఖడ్గాలను కట్టుకొని ధనుర్ధారులై సీతతో కూడా గంగ దగ్గరకు వచ్చి రామమేవతు ధర్మజ్ఞం ఉపగమ్య వినీతవత్ కిమహం కీరవాణీతి సుతః ప్రాంజలిరబ్బరే. సుమంతుడు చేతులు మర్చి సవినయంగా ధర్మవేత్త రాముడి దగ్గర, ఇప్పుడు నన్నేం చేయమంటారు అన్న. తతో బ్రవీద్ధాసరథి సుమంత్రం స్పృశన్ కరేణోత్తమ దక్షిణే సుమంత్రం శీఘ్రం పునరేవ యాహి రాజ్ఞః సకాశే భవచా అప్రమత్. ఆ మాట విని రాముడు సుమంత్రుడి ఉత్తమమైన కుడి చేత్తో తటుతూ ఇలా, సుమంతరం, అయోధ్యకు తిరిగి వెళ్ళి రాజు విషయం ఏమరిపాటు లేకుండా ఆయన జాగ్రత్త కనిపెట్టి ఉండు. నివత్త హేతు స్వాచ్య హేతు స్వేచ్ఛువాచైవ హేతావద్దిక్వదం మమ రథం విహాయ పద్యాంతు గమిష్యతి మహావ. నాకింత సహాయం చేశావు కదా, ఇక రథం విడిచి కాలినడక చేయి అరణ్యానికి వెళ్తాం, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఆత్మానం త్వభ్యనుజ్ఞాత మవేక్షార్థ సారథి సుమంత్ర పురుష వ్యాఘ్ర ఐక్ష్వాకమిదమబ్బడి. వెనకకు మరలి పోవటాన్ని రాముడు తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు తెలుసుకొని సుమంతుడు రాముడితో ఇలా, నాతి కాస్త్రమిదం లోకే పురుషేనాయిహ కానచిత్ తవ సభ్రాతృభార్యస్య వాసః ప్రాకృతవద్వని. నువ్వు నీ సోదరుడితో భార్యతో సామాన్య జనుల అరణ్యంలో నివసించాలనుకుని దీన్ని ఈ లోకంలో ఏ ఒక్కడు
అతిక్రమింపజ. అలాగా దాదాపు పండి ఏ ఒక్కడు చేయలేదు ఇంతవరకు, నువ్వే మొదలు. నా మన్యే బ్రహ్మచర్యేస్తి స్వధీతో నా వాసన స్వధీతే వా ఫలోదయ మార్దవాజ్యవయోర్వాపి త్వాం చేద్వసనమాగత. నీకే అలాంటి కష్టం రావడం చూస్తే బ్రహ్మచర్యానికి కాదు, వేదాధ్యయనానికి, మృదుత్వానికి కాదు, రుజుత్వానికి కాదు ఫలం లేదో అనిపిస్తుంది. సహ రాఘవ వైదేహ్య భ్రత్రా చైవ వనే వసన్ త్వం గతిం ప్రాప్స్యతే వీర త్రీం లోకాంస్తు జయన్నివ. వీరుడవైన రామ, గీతతో సోదరుడితో వనంలో నివసించే నీవు 3 లోకాలు జయించి సద్గతిని పొందు. వయం ఖలు రామ ఏ త్వయాప్యుపవంచిత కైకేయ్యా వసవేశ్యామః పాపాయ దుఃఖభాగినః. మేము చాలా దురదృష్టవంతులం, ఎందుకంటే నీకు దూరమై దుఃఖిస్తూ పాపాత్మురాలైన కైకకి వసలమై ఉండాల్సిన బతికుమారు. ఇది బ్రహ్మాత్మసమంత సారథిస్తదా దుష్టా దూరగతం రామం దుఃఖాతో రుదుదేశ. సుమంతుడు ఈ విధంగా పడుకు తన ప్రాణానికి ప్రాణతుల్యుడైన రాముడు దూరంగా వెళ్ళటం చూసి దుఃఖార్తుడై చాలాసేపు ఏడ్చే. తతస్థు విగతే బాష్పే సూతం పుష్పోదకం శుచి రామస్తు మధురం వాక్యం పునః పునరువాచ. కన్నీరు తగ్గాక ఆచమనం చేసి పరిశుద్ధుడై ఉన్న సూతుడితో రాముడు మధురంగా ఇలా అన్నారు. ఇక్ష్వాకూణాం తయా తుల్యం సుహృదం నోపలక్షయే తథా దశరథో రాజా మాం శౌచేత్ తథాకుడు. ఇక్ష్వాకు వంశానికి నీ వంటి మిత్రుడెవరూ లేరు సుమంత్ర. దశరథ మహారాజు నన్ను గురించి విచారించకుండేటట్లుగా నువ్వు చెయ్యాలి. శోకోపహత చేతాశ్చ వృద్ధశ్చ జగదీపతి కామభావా వసన్నశ్చ తస్మాదేత్ తద్బ్రవీమతే. రాజు మనస్సు శోకావేశంతో పీడింపబడి తండ్రిగా అతడు వృద్ధుడు, కామభారం చేత కుంగిపోయాడు. అందుచేత అలా చెబుతాడు. యజ్జద్ ఆజ్ఞావయేత్ కంచిత్ మహాత్మా మహీద కైకయ్యా ప్రియకామార్థం కార్యం తదవికాంక్షయ. కైకేయికి ఇష్టమైన కోరిక తీర్చడం మహాత్ముడైన రాజు ఏమేమి ఆజ్ఞాపించిన దాన్ని నిస్సంశయంగా చేస్తూ ఉండు. ఏతదర్థం హి రాజ్యాన్ని ప్రశాంతి మహేశ్వర యదేషాం సర్వకృత్యేషు మనోన ప్రతిహన్యతే. రాజులు రాజ్యాన్ని పాలిస్తున్నారంటే అన్ని కార్యాలు వాళ్ళ ఆజ్ఞ అప్రతిహితంగా ఉంటుంది కదా. యజ్జచాస మహారాజు నారీకమధిగచ్చతి నచ తామ్యతి దుఃఖేన సుమంతర కురు తత్త. సుమంతర, మహారాజు తాను ఆజ్ఞాపించింది వ్యర్థమైంది అని అనుకోకుండా ఉండే, దుఃఖంతో బాధపడకుండా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు నీ. అదృష్ట దుఃఖం రాజానం వృద్ధమార్యం జితేంద్రియం భృయా స్వమభివాజ్యైవ మమ చేతోరిదం వజ. నువ్వు పూర్వం ఎప్పుడు ఇలాంటి దుఃఖాన్ని చూడనివాడు, వృద్ధుడు, పూజ్యుడు, జితేంద్రుడు అయిన రాజును నా పక్షంలో నమస్కరించి నా మాటగా ఇలా నైవాహమను జోజామి లక్ష్మణోచ మైథిలి అయోధ్యాయాశ్చుతాశ్చేది వనే వచ్చామహేది. అయోధ్య వదిలి అరణ్యంలో నివసించాల్సి వచ్చిందే అని నేను కాని, లక్ష్మణుడు కాని, సీత కాని ఏమాత్రం దుఃఖించటని. చతుర్దశ రోజేషు నివృత్తేషు పునఃపునః లక్ష్మణం మాంచ సీతాం చ ద్రక్షతే శీఘ్రమాగత. 14 గడిచాక లక్ష్మణుడు, నేను, సీత తిరిగి అయోధ్యకి వస్తాం. అప్పుడు నువ్వు మమ్మల్ని నిత్యం రోజు చూస్తూ ఉండొచ్చని తండ్రి గారికి చెప్పు. ఏవ ముక్తాదు రాజానం మాతరంచ సుమంత్రవే అన్యాశ్చ దేవీ సహిత కైకేయాం చ పునఃపునః ఆరోగ్యం బ్రూహి కౌసల్యాం అధ పాదాభివందనం సీతాయామవచార్యస్య
వచన లక్ష్మణస్య చ. సుమంత్ర రాజుతో అలా చెప్పి మా తల్లి అయిన కౌసల్య సమస్తమైన ఇతర రాజభార్యల కైకేయి మేము మళ్ళా ఆరోగ్యాన్ని గురించి ప్రశ్నించినట్లుగా కౌసల్యకు నేను లక్ష్మణుడు సీత పాదాభివందనం చేసినట్లుగా భూయాశ్చహి మహారాజం భరతం క్షిప్రమాణయ ఆగతశ్చాపి భరత స్థాప్యో నృపమతేవ. మేము పాదాభివందనం చేసినట్టు మహారాజు కూడా చెప్పండి, భరతుణ్ణి శీఘ్రంగా తీసుకొని రండి. వచ్చిన భరతుడి రాజుకు సమ్మతమైన రాజ్యాధికారంలో స్థాపించమనండి. భరతంచ పరిష్మజ్య యౌవరాజ్యే అభిషిచ్యతే అస్మత్ సంతాపజం దుఃఖం దత్వామభిభవిష్యత్. భరతుణ్ణి కౌగలించుకొని అతన్ని యవరాజ్యంలో అభిషిక్తుని చేసేంత నీకు మాకు కష్టాలు కలిగి దుఃఖం ఉండదు. భరతశ్చాపి వక్తవ్యం యథా రాజని వర్తసే తథా మాతృషు వర్తేధా సర్వసేవా విశేషత. భరతుడితో ఇలా చెప్పు, రాజు విషయంలో ఎలా ప్రవర్తిస్తావో అందరూ తల్లుల విషయంలో కూడా అలాంటి భేదం లేకుండానే ఆ విధంగానే ప్రవర్తించు. అధాచ తవ కైకేయి సుమిత్రాచ విశేషత తథైవ దేవీ కౌసల్య మమ మాతా విశేషత. నీకు కైకేయి ఎలాగో సుమిత్ర ఎలాగో రాణి విశేషించి అవి మా తల్లి అయిన కౌసల్య కూడా అంతే. తాతస్య ప్రియకామే యవ్వరాజ్యమపేక్షత లోకయోరుభయో సత్యం త్వయా యత్సుఖమేధిని. తండ్రి ఇష్టం చేయటానికి యవరాజ్యాన్ని స్వీకరి నువ్వు ఇహపరాలు రెండిటిని సుఖం పెంపొందించుకోవడానికి వీలు అవుతుంది. వివత్స్యమానో రామేణ సుమంత్ర శోకకర్షిత తత్సర్వం వచనం శుద్ధ్వా స్నేహాత్ కాకుత్సమబ్బడి. రాముడి వెనకకు పంపబడుతున్నట్టు సుమంతుడు శోకంతో కృషించి మాటలన్నాయి విని స్నేహపూర్వకంగా రాముడితో చివరి మాటలు ఇలా: ఇదహం నోపచారేణ గురుయాం స్నేహాద్ అవిక్లవ భక్తిమానితి తత్వా తత్తాన తద్వ్యాఖ్యం త్వం క్షంతుమర్హతి. నేను నీపై ఉన్న ప్రేమ స్నేహం చేత అనుమానం లేకుండా ఉపచారాలు లేని ఏ మాటలు చెబుతున్నారు వాటిని మన భక్తుడు కదా అనే భావంతో నువ్వు క్షమించు. ఉపచారం అంటే ఇతరులకు విషయాన్ని చూపాల్సిన వినయాదులతో కూడిన ప్రవర్తన. కదంహి తద్విహీనోయం ప్రతి యాస్యామి తాంపురి తవ తాత్ వియోగేన పుత్రశోకాకులాభి. ఏ వియోగంతో పుత్రశోకం చేత బాధపడు ఉన్న అయోధ్యా నగరాన్ని నువ్వు లేకుండా నేను తిరిగి ఎలా వెళ్ళగలను ప్రభువు అన్నాడు. సరామపి తావన్నే రథం దృష్ట్వా తదాజర వినా రామం రథం దృష్ట్వా విదీర్యేతాపి సాపి. ఈనాడు రాముడు ఉన్న రథాన్ని చూసి కూడా ప్రజలు అంతగా దుఃఖించారు. రాముడు లేని రథాన్ని చూసి పౌరుడు హృదయం ఎంత బద్దలైపోతుందో. దైన్యం హి నగరీ గచ్చేత్ దృష్ట్వా శూన్యమిమం రథం సూతావశేషం స్వం సైన్యం హతవీర వివాహమే. యుద్ధంలో వీరుడు మరణించగా సారథి మాత్రమే మిగిలిన తన రథాన్ని చూసి సైన్యం దుఃఖించినట్టు నువ్వు లేని ఈ రథాన్ని చూసి ఆ నగరం దైన్యాన్ని పొందు. దూరేపి నివసంతం త్వాం మానసేనాగ్రతస్థితం చింతయంతోద్యనూనం త్వాం నిరాహారా కృతా ప్రజా. కనుక ఇప్పుడు అయోధ్యలోని ప్రజలంతా దూరంగా ఉన్న మనస్సు చేత ఎదుట ఉన్న నిన్ను గురించి చింతిస్తూ ఆహారం కూడా తినరు రామ. దృష్టం తద్ధిత్వయా రామ యాదృశం తత్ప్రశ్వాసనే ప్రజానాం సంకులం వృత్తం తచ్చోక్లాంతచేతస. నీ ప్రవాస సమయంలో నిన్ను గురించిన శోకం బాధపడుతున్న ప్రజలు ఏ విధంగా క్షోభ చెంది ప్రవర్తించారో అది నువ్వే చూశావు కదా. ఆత్తనాదోహియ పౌరై ముక్తస్వద్విప్రవాసనే సరథం మాం నిశమ్యైవ
కుర్యు శతగుణం తత్వ. నువ్వు అరణ్యాలకు ప్రయాణమై వచ్చే సమయం పౌరులు ఎంత ఆర్తనాదం చేశారు, దానికి 100 రెట్లు ఆర్తనాదం రథం నన్ను చూడగానే ఇప్పుడు వెళ్తే చేస్తా. అహం కించా వివక్యామి దేవీం తవ సుతోమయ నీతోసౌ మాతులం కున్ సంతాపం ఆకృతాజల కృధా ఇది. నీ కుమారుడి మేనమామ ఇంటికి తీసుకువెళ్ళారు, దుఃఖించం అని నేను కౌసల్యాదేవితో చెప్పాలా? అసత్యమై వైవాహం బ్రూయాం వచనమైతు కథం అప్రియమేహం బ్రూయాం సత్యం విధం వచ. నేను ప్రియమైన ఇలాంటి అసత్యమైన వాక్యాలు చెప్పను. నీ కుమారుడు అరణ్యంలో వదిలేను అనే అప్రియమైన ఈ సత్యవాక్యాన్ని మీ తల్లితో ఎలా చెప్పగలను? మమతావన్నియోగస్వా స్తంభ తద్బంధు జనవాహిన కథం రథం త్వయాహీన ప్రవక్ష్యంతి హయోత్తం. నిన్ను సీతారాక్ష్మణులు ఇంతవరకు తీసుకువచ్చిన నా అదుపులో ఈ శ్రేష్టమైన గుర్రాలు కల నువ్వు లేని రథాన్ని మళ్ళా వెనక్కి ఎలా తీసుకెళ్ళి తన్న శిక్షామ్యకం గంతుం అయోధ్యాం తద్రుతేనక వనవాసానుయానామ మామనుజ్ఞాతుమర్హసి. పాపరహితుడవైన రామ, ఈ కారణంచే నేను అయోధ్యకు తిరిగి వెళ్ళలే. నీ వెనుకనే అరణ్యాలకు నేను కూడా వస్తాను. అది మే యాజమానస్యాశమానస్య త్యాగమేవ కరిష్యతి సరథోగ్నిం ప్రవేక్ష్యామి శక్తమాత్ర ఇహత్వయ. నువ్వు ఎంతగా ప్రార్థిస్తున్నా నిన్ను వదిలి వెళ్లకుండా నేను రథంతో ఇక్కడే అగ్ని ప్రవేశం చేస్తా. భవష్యంతి వనేయాని తపో విఘ్నకరాణి రథేవ ప్రతిపాదిష్యే తాని సత్వాని రామా. అరణ్యాలలో నీ తపస్సుకు విగ్రహం కలిగి మృగాలతో రథం చేత నివారిస్తా. తత్కృతేన మయావాప్తం రథచర్యాకృతం సుఖం అసంశే తత్కృతేనాహం వనవాసకృతం సుఖం. నేను నీ అనుగ్రహం చేత రథాన్ని నడిపే సుఖాన్ని పొంది ఇప్పుడు నీ అనుగ్రహం చేత వనవాసాన్ని కూడా పొందుతున్నారయ్యా. ప్రసీదేచ్ఛామి తేరణ్యే భవితుం స్పర్శసంతర ప్రీత్యా అభిహితం ఇచ్చామి భవమే ప్రత్యనంతర. నన్ను అనుగ్రహించురావ. నేను అరణ్యంలో నీ దగ్గరే ఉండాలనుకుంటా. నువ్వు దగ్గరలో ఉండు అని నువ్వు ప్రేమపూర్వకంగా చెబితే వినాలని నా చెవులని ఎదురు చూస్తా. ఇమే చాపి హయావీర యదితే వనవాసిన పరిచర్యాం కరిష్యంతి ప్రాప్స్యంతి పరమాం గతిం. కనుక వీరుడా, నువ్వు వనంలో నివసిస్తుండగా ఈ గుర్రాలు నీకు సేవ చేస్తే వాటిని కూడా ఉత్తమ గతి లభి. తవ శుశ్రూషణాం మూర్ధన కరిష్యామి వనే వసన్ అయోధ్యాం దేవలోకం వా సర్వదా ప్రజహామ్యహం. నేను అన్ని విధాల అయోధ్యలోనైన దేవలోకంలో అయిన విడిచి వనంలో నివసించే నీకు శిరస్సుతో నమస్కరిస్తా, శుశ్రూష చేస్తా. నహి సత్యా ప్రవేశం స మయాయోధ్యాత్మయామి రాజధాని మహేంద్రస్య యథా దుష్కృత కర్మణ. పాపాత్ముడు దేవేంద్రుడు రాజధాని అమరావతిలోకి ఎలా ప్రవేశింపలేడో అలాగే నువ్వు లేకుండా నేను అయోధ్యలో చేరలేదు. వనవాసే కయం ప్రత్తే మమైవశ హి మనోరథ యదనేన రథేనైవ త్వాం వహేహయం పురీం పునః. వనవాసం పూర్తయ్యాక మళ్ళీ రథం మీద ఎక్కించుకొని నిన్ను అయోధ్యకు తీసుకెళ్లాలని నాకు 14 వర్షాన్ని సహితయావదే క్షణభూతాన్ని యాస్యంతి శతసంఖ్య అన్యతోన్యథ. వనాల్లో నీ సన్నిధిలో ఉంటే నాకు 14 ఏళ్ళు క్షణంలా గడిచిపో. అలా కావలే ఆ 14 ఏళ్ళు 100 ఏళ్ళు అయిపో. భృత్యవత్సల తిష్టంతం భద్రభృత్త గతేపది భక్ష్యం పృచ్ఛ్యం స్థితం స్థిత్యా త్వం మాం హాతుమర్హ. మృత్యువుల మీద సేవకులు ప్రేమ గల రామ, నేను నా ప్రభుపుత్రుడమైన నువ్వు
వెళుతున్న మార్గంలోనే వెళ్ళాలనుకో. నీ భక్తులను, సేవకుణ్ణి, మర్యాద కాపాడువాడు అలాంటి నన్ను వదిలిపెట్టుకోవాలి. ఏవం బహువిధం దీనం యాచమాన పునః రామో భృత్యానుకంపీదు సుమందరం ఇదమబ్రవీత్. ఆ విధంగా జాలికల రామ్ అలా మాటి మాటికి సుమంతుడు ప్రార్థిస్తుంటే ఇట్లా అన్నారు. జానామి పరమాం భక్తిం మయితే భర్తృవత్సలా శృణునాపి యదర్థం త్వాం ప్రేషయామి పురీవిత. ప్రభువులపై ప్రేమ కల సుమంత్ర, నీకు నాపై ఎంత గొప్ప భక్తి ఉందో నాకు తెలుసు. నిన్ను ఇక్కడి నుండి పట్టణానికి ఎందుకు పంపుతున్నాను, ఎందుకు వెళ్ళమని తొందర పెడుతున్నాను. అయిపోయింది. ఇంకోటి